వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. విజయశీలుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, యుద్ధశాలి అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని దయలో వర్ధిల్లుతూ దేవుని యందు వేరుపారిన వారై దేవుని కొరకు ఫలిస్తూ వక్రజనము మధ్యన దేవుని వాక్యాన్ని పట్టుకున్న దేవుని ప్రజలైన వారందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినమును మనకు అనుగ్రహించి, ఈ నూతన దినములో మనలను సజీవ లెక్కలో లెక్కించి, ఈ నూతన దినమందు మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. మన ద్రాక్ష తోటలు పూత పెట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసే గుంట నక్కలను పట్టుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ వందనాలు. నిన్నటి దినమున ద్రాక్ష తోటలు అనగా దేవుని సంగమని, ద్రాక్ష తోట పూత పెట్టడం అనగా విశ్వాసపు జీవితపు తొలి దశలో ఉన్నవారు దేవుని కొరకు పూత పెట్టి వారు పువ్వు దశలోనికి పిందెగా ఫలముగా మారి ఆత్మీయ అభివృద్ధి చెందుతుండగా, నక్క అనే అపవాది, గుంట నక్కలు అనే అపవాది అనుచర గణాంగం ఏ విధంగా ద్రాక్ష తోటను పాడు చేస్తారో అదేవిధంగా ఆత్మీయతలో ఎదుగుతున్న వారిని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు, వారు గొర్రె చర్మమును కప్పుకొనిన తోడేళ్ల వలె సంఘంలో తిరుగాడుతూ విశ్వాస జీవితమును, విశ్వాసులను, సంఘస్థులను పాడు చేస్తుండగా వారిని గమనించాలని, వారిని పట్టుకోవాలని నిన్నటి దినాన్న మనం దేవుని కృపలో వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు సహాయం చేశారు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము ద్వారా, ఇజ్రాయేలీలారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నక్కలను పోలి ఉన్నారు. మీ ప్రవక్తలు నక్కలుగా, అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధలు చేయువారిగా, దేవుని ప్రజలను తప్పుదారిలో పెట్టేవారిగా వారు మీ మధ్యన తిరుగాడుతున్నారు అని దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడిన మాటతో మనం ముగించుకున్నాం. ఈ ప్రవక్తలైన వారు నక్కలుగా సంఘంలోనే తిరుగాడుతుంటారు. వారు సంఘాన్ని పాడు చేస్తారు. నక్కకున్న భయంకరమైన లక్షణం ఏమిటి అని అంటే పాడు చేయటం. ఒక వ్యక్తిత్వాన్ని కానీ, ఒక కుటుంబ జీవితాన్ని కానీ ఆత్మీయతలో నుండి తప్పించి, దేవుని నీతి మార్గం నుండి తప్పించి అన్య మార్గంలోనికి తీసుకెళ్లి వారి విశ్వాస జీవితమును పాడు చేసే నక్క వంటి బోధకులు, ప్రవక్తలు అనేకులు ఈ దినాన్న మన మధ్యన తిరుగాడుతున్నారు. వారి ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అబద్ధ బోధల నుండి, ఆ అబద్ధ బోధకుల నుండి, ఆ నక్కల నుండి మనం దూరం అవ్వాలి అని అంటే ఉపవాసము, ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అంత్య దినాలలో, ఈ రాకడ సమీప దినాలలో మనందరం ఈ ఉపవాస విద్యను, ఈ ప్రార్థనా విద్యను మనం నేర్చుకుని ప్రార్థన యందు మెలకువ కలిగి ఎడతెగక ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయులు కట్టిన ఆ గోడ మీద నుండి ఒక నక్క దాటితే ఆ గోడ కూలిపోతుంది అని టోబియా అనేవాడు ప్రస్తావించాడు. మనం కట్టుకుంటున్న ఆత్మీయ గోడ ఒక అబద్ధ బోధ అనే నక్క దూకితే పడిపోతుందని లేఖనం చెప్తుందండి. ఈ నక్కల విషయంలో, ఈ బోధల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేత రక్షించబడి దేవుని కృపలో వర్ధిల్లుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ పరలోకానికే మన గురి గమ్యమని ఎంచుకొనుచున్న మన అందరి ఆత్మీయ జీవితములలో ఎదగకుండా ఉండడానికి ఇలాంటి దొంగ బోధలు, నక్కలు చాలా భయంకరమైన పరిస్థితికి తీసుకొస్తాయి. అది ఎంతవరకు తీసుకెళ్తుంది అని అంటే, ఇంత కష్టపడి కూడగట్టుకున్న మన ఆత్మీయ జీవితమును పాడు చేసి పరలోకం చేరకుండా ఈ
పనికిరాని బోధలు దారి తప్పిస్తాయి. కాబట్టి వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయతను మనం కట్టుకునే వారిగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయాన్ని గమనిస్తే సంసోను నక్కలను పట్టుకొని వాటి తోకలను జతపరచి వాటి మధ్యన దివిటీలు వెలిగించి ఫిలిష్తీయుల తోటలోనికి వదిలాడు అని మనం చూడగలుగుతాం. ఈ నక్కలు పాడు చేసే నక్కలను పట్టుకోవాలి. ఈ నక్కలు దేన్నైతే పాడు చేస్తున్నాయో దాన్ని రక్షించు వారిగా సంఘస్థులు, సంఘ కాపరి వీరందరూ కలిసి ఆ నక్కలను పట్టుకునే వారిగా, ప్రార్థన యందు ఎడతెగకుండు వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అపోస్తలుల కార్యంలో అపోస్తలులు కానివారు చాలామంది బిలాము బోధలను, యెజబేలు బోధలను, నికోలాయితు బోధలను సంఘంలో బోధిస్తూ సంఘములో ఉన్న దొంగ మెట్టల వలె, ప్రేమ విందులలో దొంగ మెట్టల వలె వారు వ్యవహరించారని యోధా పత్రికలో మనం గమనించగలుగుతాం. ఈ రోజుల్లో కూడా సంఘంలో ఉన్న పరిశుద్ధతను తీసివేయాలని, సంఘంలో ఉన్న ఆత్మీయ స్థితిని, ఆత్మీయ క్షేమాభివృద్ధిని పాడు చేయాలని అనేక మంది ఈ బిలాము బోధలు, నికోలాతీల బోధలు బోధిస్తూ సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నికోలాతీల బోధ అంటే ఏమి చేసినా పర్వాలేదు, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు కృప కలిగిన వాడు. రోమపత్రిక ఏం చెప్తుంది? పాపం ఎక్కడ వర్ధిల్లుతుందో అక్కడ కృప అధికముగా ఉందని లేఖనం చెప్తుంది. కాబట్టి పాపం చేసినా పర్లేదని భయంకరమైన బోధ నికోలాతీల బోధ. నువ్వు ఏం చేసినా పర్లా, దేవుని కృప నీకు తోడుగా ఉంటుందని చెప్పేది భయంకరమైన బోధ. దేవుని ప్రజలారా, ఇలాంటి భయంకరమైన బోధ నుండి, ద్రాక్ష తోటను పాడు చేసే నక్కల నుండి ద్రాక్ష తోటను కాపాడుకోవలసిన బాధ్యత మనది. నక్కలు, గుంట నక్కల గురించి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. నక్కలు అని అంటే అవి పాడు చేసేవి, అవి బయట నుండి వచ్చి తోటను పాడు చేస్తాయి. మరి గుంట నక్కలంటే, గుంట నక్కలు అని అంటే అవి తోట లోపలే ఉంటాయి, సంఘం లోపలే ఉంటాయి. తోటలోనే బొరియలు తవ్వుకొని ఆ బొరియలలో నివాసం ఉంటాయి గుంట నక్కలు. సంఘంలోనే ఉండి కంటికి కనబడకుండా సంఘాన్ని పాడు చేసే గుంట నక్కను పట్టుకోవాలి. నక్క అంటే బయట నుంచి వస్తుంది, గుంట నక్క మాత్రం సంఘంలోనే ఉంటుంది. ఈ గుంట నక్క సంఘంలోనే ఉండి సంఘస్థులను కల్మషం చేసి, సంఘస్థులను పాడు చేసి, సంఘస్థులను భయంకరమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుండగా దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వారిగా, దేవుని ఆత్మ కలిగిన వారిగా సంఘస్థులు, సంఘ కాపరి వాటిని పట్టుకుని, వాటిని గద్దించి, వాటిని హెచ్చరించి సంఘమును వాటి బారి నుండి తప్పించు వారిగా ఉండాలి. ఈ అపవాది మనకు కంటికి కనబడడు కానీ వాడి క్రియలను బట్టి వాడు అపవాది అని, వాడు నక్క అని, వాడు గుంట నక్కని ఎరిగి ఈ ద్రాక్ష తోట అనే సంఘాన్ని పాడు చేయనివ్వకుండా చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టారు. మరొక్కసారి చెప్తున్నాను, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారానే సాధ్యం. ద్రాక్ష తోటలు పూత పెడుతున్నాయి, నక్కలు, గుంట నక్కలు అవి పాడు చేస్తున్నాయి గనుక వాటిని పట్టుకొనిడి అనే పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న సారాంశం ఇదే. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, మనము మన సంఘములు ఈ నక్కల నుండి, గుంట నక్కల నుండి తప్పింపబడి రెండవ రాకడకు సిద్ధపడి దేవుని యొక్క రాకడలో ఆ సన్నిధికి చేరుకునే గుంపులో మనందరం ఉండి ఆ ప్రసన్నత పొందుకొనున్నట్లు, ఆ ప్రశాంతత పొందుకున్నట్లు, ఆ ప్రభు చెంత ఉన్న సంతోషాన్ని అనుభవించినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో పోరాడదాం. ఈ నక్కలు బయటకు పోవాలని, ఈ గుంట నక్కలు సంఘం నుండి దూరం అవ్వాలని దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. మనోహరుడా, నీకు వందనాలయ. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము ద్వారా ద్రాక్ష తోట గురించి, పూత గురించి, నక్కల గురించి, గుంట నక్కల గురించి తెలుసుకునగలుగుటకు మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవనైన సంఘములలో పాడు చేయుచున్న నక్కలను, గుంట నక్కలను పట్టుకొనుటకు ఉపవాసము, ప్రార్థన అనే ఆయుధమును మీరు మాకు అనుగ్రహించి తద్వారా సంఘం పెండ్లి కుమార్తె సంఘంగా తయారవుటకు కృప దయచేయమని, మీరు మహిమ పొందుమని,
నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.